Hello everyone, welcome back to our channel. This is Anil Education All-Rounder TGED Set 2025 కి సంబంధించి ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సరైన విధానం చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపునమాట. తప్పకుండా ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, TGED సెట్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముందుగా అనమాట డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎవరైతే పాస్ అయినటువంటి విద్యార్థులు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క బీఈడి చేయడానికి. ఓకే, బీఈడి చేయాలంటే ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినట్లయితే బీఈడి కలర్ సీట్ రావడం జరుగుతుంది. దాని త్రూ మీరైతే కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అనమాట దాదాపుగా 3 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ సంబంధించి పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా స్టెప్ బై స్టెప్ చూస్తారన్నమాట, స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చూడండి. ఓకే, ఇక్కడ ముందు అనమాట అప్లికేషన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ చూడండి, ఏదైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ ఫీ పేమెంట్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మీకు సంబంధించి ఇక్కడ చూడండి ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆల్ టికెట్ నెంబర్ అనమాట. మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే డిగ్రీ కావచ్చు, అదేవిధంగా బీటెక్ కావచ్చు, మీకు సంబంధించి క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఎంటర్ డిగ్రీ ఆర్ పీజీ ఆర్ ఈక్వలెంట్ ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది కాబట్టి మీకు సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా సెకండ్ బాక్స్లో మీకు సంబంధించి నేమ్ అనమాట, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి అనమాట. మీ 10th క్లాస్లో ఏ విధంగా మీ నేమ్ ఉంటుందో సేమ్ ఆ విధంగా మీ నేమ్ ఎంటర్ చేయండి. సెకండ్ బాక్స్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి అనమాట. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఆ విధంగానే ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ అనమాట. మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయడానికి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి TGED సెట్కు మీరు ఇక్కడ అప్లికేషన్ చేసిన తర్వాత అప్కమింగ్ మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈమెయిల్ ఐడికి అదేవిధంగా మొబైల్ నెంబర్కి ఇక్కడ మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి TGED సెట్ నుంచి. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట మీ కేటగిరీ అనమాట. మీ కేటగిరీ ఏంది, మీరు ఓసీనా, బీసీనా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా కేటగిరీ వచ్చేసి ఇక్కడ బీసీడీకి నేను ఇక్కడ బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ ఓసీ వారైతే ఇక్కడ ఇట్లా ఓసీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మాది బీసీడీ కాబట్టి ఇక్కడ నేను బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఛాలెంజ్ అనే ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేది అనమాట పేమెంట్ టైప్ అనమాట. మరి మీరు పేమెంట్ ఏ విధంగా కడతా ఉందని ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉందన్నమాట. నెట్ బ్యాంకింగ్ HDFC ఉంది, నెట్ బ్యాంకింగ్ ICICI ఉంది, తర్వాత నెట్ బ్యాంకింగ్ SBI ఉందన్నమాట, తర్వాత డెబిట్ కార్డ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది. నేను ఇక్కడైతే ఏదైతే నెట్ బ్యాంకింగ్ SBI నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత మీ కేటగిరీ బట్టి మీకు ఇక్కడ ఏదైతే అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. నాకు ఇక్కడ ఎక్కువ అప్లికేషన్ అనమాట 750 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, అదేవిధంగా SC ST వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ 5 రూపీస్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ డిక్లరేషన్ బాక్ టిక్ చేయండి. ఈ విధంగా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ప్రొసీడ్ టు పేమెంట్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ చేయడానికి మనకి ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. మీకు సంబంధించి ఏదైతే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. పే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది అనమాట. యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ కనిపిస్తుంది TGP3 అని కూడా సేమ్ మీకు ఈ విధంగా కూడా విజిబిలిటీ వస్తుందన్నమాట. తప్పకుండా అందరూ కూడా పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, తప్పకుండా అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఒక బుక్ పైన రాసుకోండి. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, మనకి ఏదైతే బ్లూ కలర్ డబ్బాలో క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ చూడండి ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంది కదా, మీకు సంబంధించి నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, మీకు డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే పర్లేదు. తర్వాత ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీకు జెండర్ అవుతుంది అనమాట. మీరు మేల్ ఆ ఫీమేల్ అడుగుతుంది కాబట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి యువర్ జెండర్. తర్వాత
కేటగిరీ అనమాట. మనం ఇక్కడ అయితే మీకు సంబంధించిన కేటగిరీ ఓసీనా బీసీని ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట ఇక్కడ అడుగుతున్నమాట డూ యూ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనమాట. ఇక్కడ ఎవరైనా ఓసీ వారు ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ అండర్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీరు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ నోన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసినట్టయితే ఇక్కడ ఏదైతే ఎవరైనా ఎన్సీసీ వాళ్ళు ఉన్నట్టయితే, అదేవిధంగా క్యాబ్ వాళ్ళు ఉన్నట్టయితే, స్పోర్ట్స్ కానీ తర్వాత గేమ్స్ కానీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి స్పెషల్ రిజర్వేషన్ కింద. అదేవిధంగా లేకపోతే మీరైతే లీవ్ ఇట్. అదేవిధంగా ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోండి యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చినమాట ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనమాట. ఓకే, ప్రతి ఒక్క తెలంగాణ స్టూడెంట్స్ అనమాట లోకల్ ఓయూ ఏరియా దట్ ఈస్ తెలంగాణ స్టేట్ ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ చూడండి మైనారిటీ నాన్ మైనారిటీ అనమాట. ఎవరైనా మైనారిటీ స్టూడెంట్స్ ఉంటే మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి, నాన్ మైనారిటీ వారు నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ అనమాట. ఓకే, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ అంటే లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఇయర్లీ మరి మీ పేరెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుందని కూడా ఇక్కడ మనకు అర్థం. కాబట్టి బిలో 1 lakh, అదేవిధంగా ఎబో 1 lakh అండ్ బిలో 2 lakh, మోర్ దెన్ 2 lakhs అడుగుతుంది. కాబట్టి ఇక్కడ యాజ్ పర్ మీ పేరెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అనమాట. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మనకు అడుగుతాం. కాబట్టి మీకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి 2025 ఫస్ట్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ వ్యాలిడ్ అయితే అవుతుందన్నమాట. 24 వ్యాలిడ్ కాదు. కాబట్టి బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు 2025 జనవరి 1 తర్వాత ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఓసీ వారు ఉన్నట్టయితే ఇక్కడ ఏప్రిల్ 1 తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఓకే, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అంటే పర్లేదు, నో ఇష్యూ. తర్వాత సెకండ్ స్టెప్ అనమాట అడ్రస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన హౌస్ నెంబర్ కావచ్చు, విలేజ్ కావచ్చు, తర్వాత మండల్ కావచ్చు, డిస్టిక్ కావచ్చు, స్టేట్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన పిన్ కోడ్ తెలియకపోతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు చెక్అవుట్ చేస్తూ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, తర్వాత టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే పర్లేదు. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనమాట క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఓకే, మరి ఇప్పుడు మీరు అప్లై చేస్తూ ఉన్నారు కదా, మరి ఇక్కడ ఏదైతే టీజీ ఈడీ సెట్కి మరి మీకు క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ మీరు బీఏనా, బీఏ ఓరియంటేషన్ లాంగ్వేజా, బీకామా, బీఎస్సీ మీకు అడుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీఈ బీటెక్ కాబట్టి ఇక్కడ నేను బీఈ బీటెక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నాకు సంబంధించిన ఆర్టికల్ నెంబర్ ఎంటర్ చేశాను. సేమ్ మీరు కూడా మీకు సంబంధించిన ఆర్టికల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పర్సంటేజ్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట డూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అంటే అడుగుతుంది. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే డూ యూ హ్యావ్ ఏ పీజీ డిగ్రీ అడుగుతుంది. కాబట్టి మీరు ఇన్ కేస్ పీజీ డిగ్రీ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అంటే ఎస్ సెలెక్ట్ చేసుకొని, నో ఆప్షన్ అంటే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్ ఎట్లా రాశారనమాట, లైక్ డిగ్రీ కావచ్చు అని అడుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఎస్ఎస్సి సంబంధించి మీరు ఇక్కడ అర్బన్ ఏరియాలో మీరు కంప్లీట్ చేశారా, ఎస్ఎస్సి రూరల్ ఏరియా కంప్లీట్ చేసి అడుగుతుందన్నమాట. యాజ్ పర్ యువర్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మంత్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ అనమాట. మళ్ళీ ఇక్కడ మనకు అర్బన్ ఏరియా కంప్లీట్ చేస్తారా, ఇంటర్మీడియట్ రూరల్ ఏరియా కంప్లీట్ చేస్తారని అడుగుతుంది. కాబట్టి యాజ్ పర్ యువర్ స్టేటస్ మీరైతే అక్కడ అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. తర్వాత ప్లస్ ఆఫ్ స్టడీ అనమాట. 6th క్లాస్ నుంచి ఇక్కడ పీజీ వరకు లేదా డిగ్రీ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు ఇక్కడ అన్ని ప్లసెస్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఓకే, మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తామని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి అనమాట ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అనమాట. మీకు కంఫర్టబుల్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి అనమాట. అదేవిధంగా రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మీకు టెస్ట్ సెంటర్స్ కూడా మీకు అయితే అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది ఎగ్జామ్ రాయడానికి కూడా. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనం ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4 అనమాట. 4 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ ఎందుకంటే ఇక్కడ మనము ఎగ్జామ్ రాయడానికి ఎక్కడెక్కడ హైదరాబాద్లోనా, వరంగల్లోనా, నిజామాబాద్లోని ఇక్కడ మనకు సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు 4 సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాజ్ పర్ యువర్ అప్లికేషన్ మీకు అయితే ఒక సెంటర్ అయితే రావడం జరుగుతుంది ఎగ్జామ్ రాయడానికి. ఓకే, తర్వాత ఇక్కడ ఏదైతే మీకు సంబంధించిన
ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అండర్ 50 KB ఉండాల్సి ఉంటుంది, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, అదేవిధంగా మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా వచ్చేసి అనమాట అండర్ 30 KB ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, మీ సిగ్నేచర్ ఫోటో అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. మళ్ళీ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది కదా, అక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే సేవ్ కావడం జరుగుతుందన్నమాట. సేవ్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. యువర్ అప్లికేషన్ ఈజ్ టెంపరీ సేవ్ అని వస్తుంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే ప్రివ్యూ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రివ్యూ మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీకు సంబంధించి మీరు ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ఈ విధంగా అయితే విజిబిలిటీ వస్తుంది అనమాట. ఈ విజిబిలిటీ వచ్చిన తర్వాత అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే పర్లేదు, ఇలాంటి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఆన్ ద స్పాట్ వచ్చేసి. ఓకే, ఈ విధంగా అన్ని ఓకే అనుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మీకు ఈ విధంగా అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే మళ్ళీ మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మాడిఫై ఆప్షన్ క్లిక్ చేసి మీరు అయితే మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్ ఉన్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజన్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ కావడం జరుగుతుంది అనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఒక మెసేజ్ వస్తుంది అనమాట మొబైల్లోనే. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ ఓకే సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ అని ఉంది కదా. మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చింది కాబట్టి అందరూ కూడా ఒక పేజ్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని ఇక్కడ మీరైతే జిరాక్స్ సెంటర్ కావచ్చు వెళ్ళండి, జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ అయితే తీయించుకోండి అనమాట. ఓకే, అదేవిధంగా వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.